మున్నేరు పరివాహక ప్రాంతాల్లో వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద నీరు చేరుతోంది. దీంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ఈ భారీ వర్షాల కారణంగా అనేక వాగులు వంకలు పొంగి పొరులుతూ ఉన్నాయి. ఆ వాటర్ అంతా కూడా విజయవాడ ప్రకాశం బ్యారేజీ చేరడంతో ఈరోజు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 4 గేట్లు ఎత్తివేసి నీరు కిందకు విడుదల చేశారు. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నాము. ఈ ప్రకాశం బ్యారేజీ వద్ద గత కొంతకాలంగా ఈ సమ్మర్లో నీరు లేకపోవడంతో మొత్తం డ్రై ఏరియాగా మారిపోయింది. అయితే ఇప్పుడు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతం నుంచి కూడా ఈ వర్షపు నీరు అంతా బ్యారేజీ చేరింది. ముఖ్యంగా ఇటు పులిచింతల నుంచి బ్యారేజీ మధ్య ఉన్న మునేరు, వైరా, కట్టలేరు వంటి వాగులు మొత్తం పొంగి ఆ నీరు ప్రవహించడంతో ఆ మొత్తం నీటిని కృష్ణానది వైపు మళ్లించారు. దీంతో ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరింది. బ్యారేజీ వద్ద 12 అడుగుల గరిష్ట నీటి మట్టం దాటి ఆ వరద నీరు రావడంతో ఈరోజు మొత్తం 4 గేట్లు ఎత్తివేసి 2900 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. మరో 3 రోజుల పాటు ఆ ఎగువ ప్రాంతాల నుంచి ఇదే విధంగా ఈ వర్షపు నీరు బ్యారేజీ చేరుకుంటుందని కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. దీంతో ఎప్పటికప్పుడు దీనిపై ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు వీటికి సంబంధించి సమన్వయం చేసుకుంటూ వచ్చిన నీటిని వచ్చినట్టు కూడా కిందకు వదలాలని కూడా నిర్ణయించారు. మరోవైపు బందరు రైవస్ కాలువలకు మరో 2100 క్యూసెక్కుల నీటిని కూడా వదులుతుండడంతో ఇటు పొలాల వైపు ఇప్పుడిప్పుడే నీరు కూడా రావడంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరో 3 రోజుల నుంచి 4 రోజుల పాటు ఇదే విధంగా ఈ ప్రకాశం బ్యారేజీ వద్ద జలకాలం ఉట్టిపడుతుందని కూడా ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ కోసం రేపు జూలై 1 నుంచి కృష్ణా డెల్టాకు పూర్తి స్థాయిలో నీరిందంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలకు సన్నద్ధం చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా శాఖ అధికారులతో సమీక్షలు చేశారు. ఈ పైనుంచి ఎంత నీరు వస్తుంది, ఏ విధంగా నీటిని కిందకు విడుదల చేయాలి, అలాగే పొలాలకు ఏ విధంగా మళ్లించాలనే అంశాలపై కూడా సమీక్ష చేసి ఆయా నివేదికలను కూడా సీఎంఓ కూడా ఇప్పటికే పంపించారు. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన చేస్తారని కూడా చెప్తా ఉన్నారు. ఇక మరో 2 నుంచి 3 రోజుల పాటు ఈ నైరుతి ఋతుపవనాల కారణంగా మరిన్ని వర్షాలు పడే ప్రమాదం ఉన్న అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొన్ని నీరు కూడా ఈ బ్యారేజీకి వచ్చి చేరుతూ ఉందని కూడా భావిస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో అంటే కృష్ణానది పూర్తిగా ఆ ప్రాంగణంలో ఇల్లు వేసుకున్న వారిని కూడా అప్పటికే అప్రమత్తం చేశారు. ఎందుకంటే మరో 3 రోజుల పాటు అంటే ఈరోజు 2,900 క్యూసెక్కుల వరద నీరు ఉన్నప్పుడు కూడా రేపు 4 నుంచి 5,000 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి నుంచి కింద చేసే అవకాశం ఉంది. సురేష్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ ప్రకాశం బ్యారేజీ.